పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు కలెక్టరేట్ బాట పట్టారు. జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగులను సైతం నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు డిఎస్సిలో లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ నాయకులు డిఎస్సిలో అక్రమాలు జరిగాయని కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారన్నారు. అయితే ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోలేదు. స్పోర్ట్స్ కోటా పేరుతో డిఎస్సి ఉద్యోగులను అమ్ముకున్నారని ఆరోపించారు. నీట్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో జరిగిన డిఎస్సి అక్రమాలకు పై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేసే వరకు వైసీపీ ఉద్యమం ఆగదన్నారు. కూర్చోండి సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలి సంతకంతో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఆర్భాటం చేసి 16,000 డిఎస్సి ఉద్యోగాలకి పిలిపివ్వటం జరిగింది. ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి స్కాముల్లో కల్లా అతిపెద్ద మెగా విద్యా స్కాము మన ఈ కూటమి ప్రభుత్వంలో జరగటం మనం అందరం కూడా చూస్తున్నాం. వారు ఇష్టం వచ్చినటువంటి జీవోలను మార్చుకోవటం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను నియమించి డిఎస్సి ఎగ్జామ్ని నడపటం, దీంట్లో అవకతవకలు జరిగినాయని నిరూపించబడిన నామమాత్రపు సెక్షన్లతోటి కేసు నమోదు చేయటం, ఇది తేటతెల్లం అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పెద్ద స్కామ్ని నడిపింది, విద్యార్థుల్ని మరొకసారి ఉద్యోగుల్ని మోసం చేసింది అని. ఎందుకనంటే ఇంతకుముందే మనము గత 5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వంలో ఏ ఉద్యోగము విద్యార్థికి అవకాశం ఇచ్చినా చాలా స్ట్రిక్ట్గా ఎక్కడా లేని నిబంధనలు తీసుకొచ్చి మెరిటే ప్రయారిటీగా పెట్టి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం జరిగింది. సచివాలయ ఉద్యోగులను ఎంతమందిని నియమించినా ఎక్కడా కూడా ఒక పార్టీ ముద్ర ఎప్పుడూ కూడా ఒక నాయకుడి రికమెండేషన్ తోటి ఎవరికి ఉద్యోగం రాలేదు. కానీ ఈ డిఎస్సి పేరుతోటి 16,000 మందికి ఉద్యోగాలు అవకాశాలు ఇస్తామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం అసలు జీవో మార్చిలు అంటే కొన్ని నామ్స్కి విరుద్ధంగా అసలు రిటర్న్ టెస్ట్ లేకుండా ఓన్లీ స్పోర్ట్స్ కోటాలోనే 490 మందికి ఉద్యోగాలు ఇచ్చున్నారు. ఆ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు కూడా తెలుగుదేశం నాయకులు రికమెండ్ చేస్తే చాలు సర్టిఫికెట్ వచ్చేసింది. డిగ్రీ క్వాలిఫికేషన్ లేదు, రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఉద్యోగ అవకాశాలు వచ్చేసినాయి. 15 లక్షల నుంచి 20 లక్షల బేరసారాలు నడిచినాయి ఆడియో ఫుటేజ్లు ఉన్నాయి. మెరిట్ స్టూడెంట్స్లో నేషనల్ స్థాయికి అవార్డు వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగం రాలా.
తెలుగుదేశం నాయకుడు రికమెండ్ చేస్తే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఉద్యోగం వచ్చేసింది. పేకాట బాగా ఆడతాడని కూడా ఉద్యోగం వచ్చేసింది. ఇది ఈ ప్రభుత్వంలో ఇంతకన్నా నిదర్శనం ఏమి లేదు. 2% ఉండేది స్పోర్ట్స్ కోట, గతంలో జీవో ఉంది 74 జీవో. ఏ డిఎస్సి మెగా మోసం అంటే చంద్రబాబు నాయుడు కూటమి నైజం. డిఎస్సి అనేది ఉద్యోగ నియామకం కాదు, ఇది నేటి యువత భవిష్యత్తు యొక్క కార్యాచరణ కోసం మరి ఉపాధ్యాయుల ఎంపిక. అటువంటి డిఎస్సిని ఈరోజు ఏ విధంగా అవకతవకలు చేశారన్నది మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగం ఒక కుటుంబానికి ఆశ, డిఎస్సి లక్షలాది కుటుంబాల శ్వాస. మరి అటువంటి శ్వాసని ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి తన తాయిలాల కోసం ఏ విధంగా ఈ ఉద్యోగాలని